ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక పార్టీ ఫిరాయించిన 9 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఇక ఈ సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మిస్ అయినట్లు సమాచారం. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ ఘట్టం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులో స్పీకర్ పేర్కొన్నారు. వీరిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే వారితో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, అప్పటి అప్డేట్స్ ఏంటి? రేవంత్ రెడ్డితో వీళ్ళైతే భేటీ అయ్యారు. కడియం శ్రీహరి ఎందుకు మిస్ అయినట్లు తెలుస్తోంది? మిగిలిన 9 మంది అయితే భేటీ అయ్యారు. ఎలా జరిగింది సమావేశం? అసలు కీలక పరిణామం ఏంటి? అసలు భేటీ అవడానికి కారణం ఏంటి? రైట్ వరుణ్, ఇక సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పార్టీ మారిన బీఆర్ఎస్ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా భేటీ అయిన నేపథ్యంలో దాంట్లో కడియం శ్రీహరి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఈ సమావేశానికి సంబంధించి కూడా గైహాజరైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మొన్న సంబంధించి కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన కూడా గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా వీళ్ళపైన పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా నమోదు చేయాలి. వీళ్ళందరినీ కూడా అనర్హత సంబంధించి కూడా వేటు వేయాలని కూడా వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని తర్వాత కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కి సంబంధించి కూడా 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాల మేరకు ఆయన మొన్న ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు పార్టీ మారవలసి వచ్చిన అంశం పైన కూడా ఆయన నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రజాపాలనకు సంబంధించి కూడా తమకు అభిప్రాయం ఏదైతే పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు నచ్చి తను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా కూడా వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. మరికొంతమందికి సంబంధించి కూడా వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా అంటే ఏ విధంగా భవిష్యత్తులో న్యాయ సలహాకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఒకవేళ వేటు పడితే ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఈ 9 మంది ఎమ్మెల్యేలు చర్చిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఏదైతే స్పెసిఫిక్ గా దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన అంశం పైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఆయన కాంగ్రెస్ బీఫామ్ పైన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. దాన్నే స్పెసిఫిక్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. బీఆర్ఎస్ లో కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ పైన కూడా వాళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ అంశం పైన కూడా ఒకవేళ వేటు పడితే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇప్పటికే దానం నాగేందర్ కి సంబంధించి ఆయన రాజీనామాకు కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. తనకు ప్రధానంగా ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక సంబంధించి అనివార్యమైన నేపథ్యంలో అక్కడ క్యాండిడేట్ కి సంబంధించి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయలేదు. అంశానికి సంబంధించి తనకు అక్కడి నుంచి అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నారు. మరోవైపు తను ఖైరతాబాద్ కి సంబంధించి ఒకవేళ జూబ్లీ హిల్స్ లో తనకు అవకాశం ఇవ్వకుంటే ఖైరతాబాద్ కి సంబంధించి కూడా తను రాజీనామా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఖైరతాబాద్ కి సంబంధించి ఆ సీటు మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచే గెలుస్తాం దాని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజీనామాకు సంబంధించిన అంశం పైన కావచ్చు, ఒకవేళ జూబ్లీహిల్స్ టికెట్ ఒకవేళ దానం నాగేంద్రకి ఇవ్వాలనే అంశం పైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా ఈ అంశం పైన కూడా ఇప్పటికే నోటీసులు ఇష్యూ చేశారు. కాబట్టి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఒకవేళ వేటు పడితే ఏ విధంగా న్యాయస్థానాలకు సంబంధించి కూడా అనర్హత వేటుకు సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ సంబంధించి కూడా ఆయన చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఎదుర్కోవాలి, న్యాయ సలహా సంబంధించి ఇప్పటికీ అడ్వకేట్ జనరల్ కావచ్చు, న్యాయవాదులతో కూడా గడ్డం ప్రసాద్ ఇప్పటికే భేటీ అయిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఆ అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో కడియం శ్రీహరికి సంబంధించి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గైహాజరైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆయన ముందు నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను, తను ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, తను రాజీనామా చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాననే ధీమా వ్యక్తం చేసింది. ఎందుకంటే గతంలో ఇదే అంశం పైన బీఆర్ఎస్ నుంచి వీడిన తర్వాత ఆయన తన కూతురికి ఎంపీ టికెట్ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ లో చేరుతానని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో అప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు అంశం పైన కూడా ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఈ సమావేశానికి హాజరు కాలేదని కూడా తెలుస్తున్న మనకైతే సమాచారం అందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా
ఏ అంశాలపైన కూడా వీళ్ళు భవిష్యత్తులో ఒకవేళ వేటు పడితే ఎలా ఎదుర్కోవాలి, రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా లేదా ఇతర అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అన్ని అంశాలపైన కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో చర్యలు తీసుకోవాలి కాబట్టి మరోవైపు జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి దానం నాగేందర్ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.